వస్తున్న వార్తలు తప్పితే అధికారికంగా మేము కానీ, అధికారికంగా తెలుగుదేశం కానీ, అధికారికంగా బీజేపీ కానీ ఎక్కడైనా అనౌన్స్ చేస్తున్నాయా? అనౌన్స్ చేస్తుంది. ఎవరికి వాడు ఇష్టానికి వచ్చేట్టుగా వాడి నోటికి వచ్చే సంఖ్య చెప్పుకుంటున్నారు. దాని మీద మమ్మల్ని స్పందించమంటే మేము ఏమో స్పందిస్తాం. మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మీకు గత డిబేట్ లో అంటే ఒక్క అంశం ఏదైతే క్లియర్ గా చెప్పగలను సార్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిశ్శబ్దంగా ఉండటం, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండటం. ఎందుకంటే కలిసి వచ్చిన తర్వాత కీలకమైన సమయం కదా. ఇప్పుడు ఏమాత్రం అక్కడ సానుకూలతలు ఉన్నా వీళ్ళు మామూలుగా ఉండదు కదా, వీళ్ళు మీడియాకు మామూలుగా ఉండవు కదా కథనాలు. కాబట్టి రెండు వైపులా స్తబ్దుతుందంటే జరగకూడనిది ఏదో జరుగుతున్నది. వీళ్ళిద్దరికీ కూడా షాక్ ఇచ్చే అంశాలు అక్కడ బహుశా ఉన్న పెద్దలు భారతీయ జాతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చేసి ఉంటుంది అనేది మటుకు నేను చెప్పగలను. కాబట్టి ఈ పిచ్చి కథనాలు 30-40 ఈ కూరగాయల బేరం అండి తగ్గొట్టండి. కేజీ ఎంత అంటే కాదు ఎంత అయితే ఇస్తాను ఇదే కాదు. ఇది 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని నడపడానికి ఒక సానుకూలమైన రాజకీయ పొత్తు. ఈ పొత్తులో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. సానుకూలత ఉండాలి, సానుకూల స్పందనతో ముందుకు వెళ్ళాలి, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి పొత్తు అన్నప్పుడే ఇచ్చి పుచ్చుకోటాలు ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి. సరే కొన్ని మీడియాలో ఆ గౌరవాలు కావాలని తప్పిస్తుంది. ఎందుకంటే కొన్ని మీడియాలో అయితే భాజపాని అండర్ ప్లే చేయడానికి, జనసేనని అండర్ ప్లే చేయడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి. మిగతా వాళ్ళైతే రెచ్చగొట్టడానికి చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. వాళ్ళ వికారాలను మీరు ఇప్పుడైతే కాదను. ఎందుకంటే అది నేనైతే ఒక క్రమశిక్షణ జనసేన గురించి చెప్పగలిగింది మా అధిరాజు చెప్పిన దాన్ని బట్టి. ఇద్దరు నేతలు కూర్చొని బీజేపీ నేతలతో సహకరించి కూర్చొని పొత్తు ప్రకటన చేస్తారు. పొత్తు ప్రకటన చేసిన తర్వాత పొత్తుల స్థానాలు ఏంటో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఆయా స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు ఉంటారో ఆయా పార్టీలు చేస్తారు. రైట్, ఆ ధైర్యం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పుడు ఈ రకంగా చేయకపోతే ఓట్ల బదలాయింపు జరగదు. అసలైన సమస్య ఎక్కడ వస్తుందంటే ఎన్నికల రోజు ఓట్ల బదలాయింపు, అది అంశం. ఇప్పుడు మేము ఇన్ని ఏరియాలు పంచుకుంటే కాదు కదా, అది ఓటర్లకు నచ్చాల, ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఆశీర్వాదం కావాలి కదా. ప్రజలు దాన్ని ఆశీర్వదించకపోతే మేము ఎక్కడ ఎన్ని పొత్తులు ఎన్ని సీట్లు ఎంత ఇది చేసినా కదా. కాబట్టి ఆ ఆశీర్వాదం జరగాలి అంటే గౌరవప్రదమైనది పొత్తున్న పార్టీకి తెలుగుదేశం కూడా నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. మీరు మీ ఓట్లు వాళ్ళకి బదలాయింపు కావాలంటే గౌరవప్రదం అంటే కొంచెం ఈ రేంజ్లో అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎట్లా ఉంది, బదలాయింపు కనుక అట్లాగా సీట్లు వాళ్ళు తగ్గించుకుంటే అప్పుడు తమ ఓట్లు బదలాయింపు